పాలకుర్తి మండలం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు మరియు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని జాన్సీరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ప్రజలు బండకేసి కొట్టినా బుద్ధి రాలే ఎర్రబెల్లి నీకు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావుపై యశస్విని రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన పాపాలని ఒక్కొక్కటిగా కడిగేస్తున్నాం. తుపాకీ రాముని తలిపించేది కేసీఆర్. గంజాయి మొక్క ఎవరు ప్రజలు 2023 ఎన్నికల్లో గుర్తించారు. మీ తీరు మారకపోతే ప్రజలు మరలా బుద్ధి చెప్తారు అంటూ యశస్విని రెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులతోనే యనుమల రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై మాట్లాడే అర్హత ఎర్రబెల్లి దయాకర్ రావు మీకు లేదు. తెలంగాణ కోసం పోరాడన ఉద్యమ ద్రోహులే మీ మంత్రివర్గంలో పనిచేశారు. కానీ మా ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రివర్గంలో ప్రాధాన్యతనిచ్చింది. కేసీఆర్, కేటీఆర్, దయాకర్ రావు అంతా బ్రోకర్లు. ప్రపంచంలో ఎవరూ లేరు. 15 ఏళ్లుగా ప్రజలను పీల్చుకు తిన్న రాక్షసుడిని ఒక్కసారి పాలకుర్తి ప్రజలే పాత్ర వేశారు. ఎప్పుడు వచ్చావు అన్నది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం. 7 సార్లు గెలిచినా నీకు కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటేనే మంత్రి పదవి ఇచ్చారు. కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిపిన చరిత్ర నీది. రేవంత్ రెడ్డి ఒక్కసారి గెలిచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రానికి అధిపతి అయ్యాడు. విన్నారా? తెలంగాణ సెంటిమెంట్ల మీద, తెలంగాణ సెటిల్మెంట్ల మీద మామ అల్లుడ్లు బతికిండ్రని చెప్తుండ్రు. ఈ నోట్ తోటే మళ్ళీ ఇప్పుడు ఏదో వాళ్ళ గురించి గొప్పలు చెప్తుండ్రు. తెలంగాణ ప్రజలు ఇదేవి కూడా మర్చిపోలేదు. వినండి మీరు. తెలంగాణ ద్రోహి అంటూ ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారే అని కూడా ఇందులో చెప్తుండ్రు. తెలియదా అని చెప్తుంది. ఈ బతుకు తెలుసు, తమరు పోతుంటే విషయాలు ఇస్తారని తెలుసు, తమరు అబద్ధాలు కూడా తెలుసు, దాదా కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద తినిపించారు. తమరు అసమర్థులు నేర్పితే తమరు బండి లేస్తున్నా కూడా తెలుసు. అని ఇందాక మీరు విన్నారు కదా. తెలంగాణ ద్రోహి అని తన నోటితో తనే అని మన మాజీ గారు అట్లాంటి ద్రోహి దగ్గరికి వెళ్ళి దేనికోసము దాసోహం చేసిండ్రు? మంత్రి పదవి కోసం దాసోహం చేసిండ్రు. ఇంతకన్నా పెద్ద ద్రోహి మనకెక్కడ కూడా ఉండరు. తెలంగాణ కోసం ఈయన పోరాటం చేసిండ్రంట. పోరాటం చేసేటోళ్ళని ఒక్కలో కేపించిండ్రు, తరిమి కొట్టించిండ్రు. ఇవన్నీ ఎవరు మర్చిపోలేదు. జాగ్రత్త మీరు మాట్లాడే ముందు. ఖబర్దార్ దయాకర్ రావు గారు, ఇంతకు ముందు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. ఎవరు కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతలేరు. మీరేమేం చేసిండ్రు అన్నది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి అడిగితే ఇక్కడ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు పెట్టిన ఇబ్బందులు. అవును అన్నారు, మా ముఖ్యమంత్రి గారు అన్నారు రాక్షసుడి పాలన అని. దానికన్నా ఎక్కువనే ఉంది మీ పాలన. మీరేం చేసిండ్రు అన్నది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ నోరిప్పితే కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలో పెట్టించిన చరిత్ర మీకు కాదా? ఏం మాట్లాడుతుండ్రు? ఒకసారి మాట్లాడే ముందు గురిగింజకు దాని కింద ఉన్నది తెలియదు అన్నట్టు మీకు కూడా మాకు తెలుస్తలేదు అనుకుంటా. ఏం మాట్లాడుతుండ్రో మా ముఖ్యమంత్రి గారిని అంటే మాకు ఫస్ట్ ఆడబిడ్డలే వచ్చి సమాధానం చెప్తారు, గుర్తుంచుకోండి. ఏమన్నారు? మీకన్నా పెద్ద చీటర్ ఎక్కడైనా తేలుతారా? తెలంగాణ మొత్తంలోనే మీకన్నా పెద్ద చీటర్ ఎవరైనా ఉంటారా? మర్చిపోయినా ఉన్నారు, మీ బాస్లు ఉన్నారు కదా. ప్రజలు అన్ని చూస్తున్నారు. కాళేశ్వరంలో ఏమైందో చూసిండ్రో, అక్కడ కమిషన్లకు కట్టుబడి మీ వాళ్ళు చేసిందేందో తెలుసు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే శ్రీనిధి పథకం ద్వారా ఆడబిడ్డలకు రావాల్సిన రుణాలను 1000 కోట్ల రూపాయలను మింగేసిన సంగతి ప్రజలు ఎవరికి తెలియదా? ఇక్కడ ప్రజలు వచ్చి అడగలేదా నన్ను? ఇట్లా జరిగింది, మీరు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. మీరా శ్రీనిధి గురించి మన్నేదో మేము విజయోత్సవ సభ పెట్టుకుంటామని తెలిసి దానికన్నా ముందే శ్రీనిధి గురించి మాట్లాడుతుండ్రు, గొప్పలు చెప్తుండ్రు, పొంకనాలు పొంకుతుండ్రు.
మీ గొప్ప అందులో మాకు తెలుస్తుంది అని అనుకుంటున్నారా? శ్రీనిధిలో మీరు ఏం చేసిండ్రో మాకు తెలియదా?